నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నప్పుడు గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి? గత ముఖ్యమంత్రి ఇంకా వివాదాస్పదంగా ఎందుకు మారుతున్నాడు? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేతగాని ప్రభుత్వం అన్నటువంటి ముద్ర ఎందుకు వేసుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది? ఒక్క విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినటువంటి ఒక సత్యం ఏంటది? జగన్మోహన్ రెడ్డి తన ఇంటి కోసం, తన సొంత అవసరాల కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ధనంతో కొన్నటువంటి ఇంటీరియర్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆయన పదవి నుంచి విరమణ చేసిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఒక స్పష్టమైనటువంటి విషయం. అది మరి ఎందుకని ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి? అదే విషయాన్ని ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో లేవనెత్తి 18 నెలలైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా కొన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉన్నదో లక్షలాది సొమ్ముతో కొన్నటువంటిది ఇప్పటికీ తిరిగి ఇవ్వనటువంటి పరిస్థితిలో మరి ఇలా ఉన్నది మాజీ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన అని ఆయన ఎత్తి చూయించారు. ఇక్కడ చాలా ప్రముఖమైనటువంటిది, ప్రధానమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం కాకుండా మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత స్పీకర్గా ఆ రోజు కోడెల శివప్రసాద్ ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారి అనుభవాన్ని ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాలి మనం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో మాజీ స్పీకర్గా ఉన్నటువంటి కోడెల మీద కక్ష సాధింపు కార్యక్రమం 2 నెలలకే ఆయన ప్రారంభించాడన్నది సుస్పష్టం. నో డౌట్ అబౌట్ దట్. ఎంతగా కుంగిపోయాడంటే ఆ సీనియర్ నాయకుడు వ్యక్తిగతమైనటువంటి అవమానాలు భరిస్తూ 40 ఏళ్ల తన కెరీర్లో ఎప్పుడు ఎక్కడ మచ్చలేనటువంటి రాజకీయం, అవినీతి ముద్ర అంటనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకున్నటువంటి పేరు అందరికీ గుర్తే. అందరూ గ్రహించిందే, అందరూ గౌరవించింది కూడా. పల్నాడు నుంచే కాదు, రాష్ట్రంలోనే ప్రధాన నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన తీరు, డాక్టర్గా ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గౌరవం, అలాగే మంత్రిగా అనేక శాఖల్లో ఉన్నటువంటి అనుభవం, ఆ తర్వాత స్పీకర్గా తను బాధ్యతలు వహించినటువంటి ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించాడు అని ఆయన అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అవమానించాలన్నటువంటి పరిస్థితి ఏ స్పీకర్కి ఉండదు. కారణం ఏంటి? అసెంబ్లీలో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిల్ని తూచా తప్పకుండా ఆచరించాల్సిందే, అనుసరించాల్సిందే. కాదు, కూడదు అని వ్యక్తిగత అజెండా పెట్టుకుంటే అభాస్ పాలవుతారు. ఆ పని కోడెల శివప్రసాద్ ఎప్పుడు చేయాలన్న ప్రయత్నం చేయాల. అఫ్కోర్స్ కొన్ని సమయాల్లో సమయాభావం వల్ల అడిగినటువంటి ప్రతిపక్ష నాయకుడికి ఆ రోజు అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. దేర్ మే బీ ఏ రీజన్ ఫర్ దట్. దాన్ని వదిలేసి కక్ష సాధింపుగా చేసినటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవిలోకి రాగానే 2 నెలలకే కక్ష సాధింపు కార్యక్రమం ప్రారంభించాడు కోడెల శివప్రసాద్ మీద. దాని ఫలితం ఆయన కుంగిపోవటం. సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి అవమానం భరించలేదు, అలాగే ఫేస్ చేసిన పరిస్థితి కూడా ఆయనకి రాలేదు. కానీ చాలా విచిత్రం. ఎందుకిలా? మనిషికి ఒక రూల్ ఉండదు, మనిషికి ఒక న్యాయం ఉండదు. అలాగే కక్షతో కూడినప్పుడు అక్కడ న్యాయబద్ధమైనటువంటి విషయము ఉండదు, కసి మాత్రమే ఉంటుంది. అదే చూసాం. 43,000 కోట్లు దోచేశాడని ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్నాయి. 40 కుర్చీలు కొట్టేశాడని కోడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టారు. ఆ కుర్చీల డబ్బెంతో అవి తిప్పిచ్చేస్తానని అభ్యర్థించాడు మాజీ సభాపతి కోడెల. కానీ ఒప్పుకోలా. కానీ అదే ప్రయత్నం ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఫర్నిచర్ ఇవ్వడం అనేది పక్కన పెట్టేసి అసలు దాని గురించే ఊసెత్తినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఫర్నిచర్కి డబ్బులు ఇస్తే సరిపోతుందా అన్నటువంటి ప్రశ్న వేసిన వాళ్ళు దోషిగా నిలబెట్టిన తర్వాత మళ్ళీ జైలుకు పంపడమే తప్పితే నో కాంప్రమైజ్ అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఏంటి ఇప్పుడు? అలాగే పదే పదే సమస్యలు అలాగే అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడుతున్నటువంటి ఈనాటి ఉన్నటువంటి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారా అన్నటువంటి ప్రశ్న పదే పదే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అది కూడా ఆలోచించాలిగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ తిప్పి ఇవ్వలేదు, 18 నెలలైంది. మరి మీరేం చేశారు? కోడెల శివప్రసాద్ ప్రభుత్వం మారిన తర్వాత 2 నెలల్లో ఆయన ఫర్నిచర్ తిప్పించేటటువంటి ప్రయత్నంతో పాటు అలాగే యథార్థాలను యథాతథంగా స్పీకర్కి ముఖ్యమంత్రికి వివరణతో కూడినటువంటి లేఖను పంపారు. కానీ దాని మీద సరిగా స్పందించలా. కానీ ఆయన మీద కక్ష తీర్చుకునేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటికీ 2 నెలలకే వేటాటం బిగించేసింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మంచి ప్రభుత్వం కాబట్టి 18 నెలలు వేచి చూస్తోందా? జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ఇవ్వకపోతే, దాచేసుకుంటే, దాని ఊసే ఎత్తకపోతే మరి నిద్రపోతోందా మంచి ప్రభుత్వం? ఇది కదా ఆలోచించాల్సింది. దీన్ని కదా జనం ప్రశ్నిస్తున్నారు. మంచి అనంటే తగిన చర్యలు తగిన సమయంలో తీసుకోవడమే కానీ ఉపేక్షించటం కాదు అన్నటువంటి విషయం ఇవాళ ఉన్నటువంటి మంచి ప్రభుత్వానికి అర్థం కావటం లేదా? తప్పులు చేసినప్పుడు ఎస్ కొన్ని క్షమించవచ్చు. తప్పులు చేసేవాడిని రిపీటెడ్గా క్షమిస్తూ పోతే నష్టపోయేది జనం. అసలు ప్రాథమికంగా మనం ఆలోచించవలసింది ఏంటి అనంటే ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఇమీడియట్గా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంది కదా అని లక్షలాది కోట్లాది డబ్బులతోటి ప్రజాధనంతో సొంత అవసరాల కోసం, సొంత సౌఖ్యం కోసం, సొంత వసతుల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే హక్కుని తీసేయొచ్చుగా. ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చేటటువంటి అవసరం ఇంత ఫర్నిచర్ కోట్లాది ఖర్చుతో కూడినటువంటిది, ఆఖరికి డైపర్ దగ్గర నుంచి బెడ్రూమ్లో అవసరమైనటువంటి ప్రతిదీ ప్రజాధనంతో కొనుక్కునేవాళ్ళు ప్రజాప్రతినిధులా? వీళ్ళను మనం ఉపేక్షించాలా? అసలు బేసిక్గా ఇలాంటి ఫెసిలిటీ ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎందుకు ఉండాలి? రక్షణ ఉండాలి అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ గుడ్. బట్ మీ వసతులు హద్దు లేనటువంటిది. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చాలామంది మంత్రులు సర్దుకు బతుకుతున్నారు. కానీ కొంతమంది గత ప్రభుత్వంలో కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇది మా ప్రివిలేజ్, ఇది మాకు కావలసిందే, ఇలాంటి లగ్జరీతో కూడినటువంటి వ్యవస్థ ఉండకూడదు అన్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవద్దు? ఈ అవినీతి జరిగింది, ఈ ఫర్నిచర్ దాచేసుకున్నారు, ఈ కోట్లాది ఖర్చులు జనం మీద బాధేశారు. అలాగే కర్టెన్ల దగ్గర నుంచి ప్రతిదీ కమోడ్ వరకు, బాత్రూమ్ కమోడ్ వరకు మంత్రులు ముఖ్యమంత్రులు మార్చేశారు, ఖర్చు పెట్టేశారు, కోట్లు తినేశారు. ఈ వాదన ప్రతివాదన ఎందుకు? అసలు జనం కోసం బతికే వాళ్ళకి ఇన్ని కోట్లాది ఖర్చుతో కూడినటువంటి ప్రజాధనాన్ని వ్యర్థం చేసేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలుగా మీరు తీసుకుంటున్నటువంటి జీతాలు అది ప్రజాధనం కదా, ఎందుకు తీసుకోవాలి? అసలు బేసిక్ క్వశ్చన్స్ వదిలేసి మిగతా విషయాల మీద మనము ఎక్కువగా మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాడు, సేవకుడుగా ఉన్నవాడికి వాడి జీవిత కాలము ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లక్షలాది జీతాలు ఎందుకు, లక్షలాది పెన్షన్లు ఎందుకు? ఫర్ వాట్? వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఉద్యోగుల కంటే నిజానికి వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ ఉద్యోగంలో జీవితాన్ని ధారపోస్తారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, కానీ వాళ్ళ పెన్షన్లో కూడా మళ్ళీ ట్యాక్సులు వసూలు చేస్తారు. వాట్ ద నాన్ సెన్స్ వీఆర్ ఫాలోయింగ్? 60 ఏళ్ల వృద్ధుడికి ఈ దేశంలో రక్షణ ఇవ్వాల్సింది పోయి వస్తున్నటువంటి పెన్షన్లో కూడా నా భాగం ఏంటి అని కేంద్రం లాక్కోవడంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి? దీని మీద ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మాట్లాడాలి కదా. రాజకీయ నాయకులైతే ఎంతైనా దోచేసుకోవచ్చు, ఎలా అయినా వృధా చేయొచ్చు, మీ అవసరాలకి, మీ సౌఖ్యానికి, మీ వసతులకి ఎన్ని కోట్లైనా ధారపోయచ్చు. దెర్ ఇస్ నో కేస్ అబౌట్ దట్.
బట్ ఇవాళ కోడెల శివప్రసాద్ విషయాన్ని ఎందుకు ఎత్తాలి అని అంటే, ఇవాళ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యవహారాన్ని మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. కోడెల శివప్రసాద్ మాజీ హోమ్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ కూడా భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరి ప్రోత్సాహంతో? గత ప్రభుత్వంలో ఉన్న ప్రధాన నాయకుల ప్రోత్సాహంతో ఒక మాజీ హోమ్ మినిస్టర్ని భయపెట్టేటటువంటి పరిస్థితి చూసాం. ఆయన కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి తప్పని పరిస్థితిగా ఈ అవమానం భరించలేను నేనని ఘోషించాడు. ఆయన ఇంత కసెందుకు అని ప్రశ్నించడంతో పాటు అభ్యర్థించాడు. నిజానికి కోడెల శివప్రసాద్ ఆ తప్పు చేశారా? కానీ ఇందులో ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆయన సంతానం, ఆయన కూతురు, అలాగే ఆయన కొడుకు చేసినటువంటి అవినీతి దందా ఏదైతే ఉన్నదో ఆయన మెడకు చుట్టుకుంది. దాంట్లో సందేహం లేదు. ఉన్న వాస్తవాన్ని మాట్లాడాల్సిందే, చెప్పుకోవాల్సిందే, గ్రహించాల్సిందే. ఆయన నియోజకవర్గంలో ఇంటికి పర్మిషన్ కావాలన్నా ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యులకు అంతో ఇంతో సమర్పించుకోకపోతే ఏది జరిగేది కాదు. ఆ నియోజకవర్గంలో ఆ పరిస్థితి వచ్చేసింది. కానీ అది ప్రస్తుతమా అప్రస్తుతమా అనేది కాదు. ఇక్కడ మరొక ఉదాహరణ తీసుకోవాలి. ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో, ఆయన జాతీయ నాయకుడైనా కావచ్చు, ఒక్క తప్పు చేస్తే 60 ఏళ్ల తర్వాత అయినా సరే, 70 ఏళ్ల తర్వాత అయినా సరే, ఒక్క తప్పు చేస్తే ఈ చరిత్ర మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దానికి ప్రధాన ఉదాహరణగా మనం ఎన్టీఆర్నే తీసుకోవచ్చు. అద్భుతమైనటువంటి మేధా సంపత్తితో పాటు ఒక కమిటెడ్గా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు, అందరికీ లేని వాడికి అంతో ఇంత సంక్షేమం పంచినవాడు, అలాగే రాజకీయాల్లో వాళ్ళకి సమభాగం ఇచ్చినవాడు, అంత గొప్పగా ప్రజల మనసును గెలుచుకున్నవాడు, మహాపురుషుడని చెప్పుకుంటున్నటువంటి ఎన్టీఆర్ మేబీ ఒంటరితనంలో ఆయన చేసింది ఒకే ఒక పొరపాటు. తనని జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఒక మహిళ ఉంటే బాగుండు అన్నది ఆలోచన తప్పు కాదు, కానీ సెలెక్ట్ చేసుకున్నది మాత్రం మోస్ట్ ఫెయిల్యూర్ డెసిషన్ అయింది. ఆయన పరువు మొత్తం కొట్టుకుపోయేలా ఆయన జీవిత భాగస్వామిగా వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి అరాచకం ఏదైతే ఉన్నదో, అవినీతి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇవాళకి కూడా సీనియర్ నాయకులు అందరూ ఆమె దగ్గరికి వెళ్ళి పట్టు చీరలు ఇచ్చి, నగలు ఇచ్చి, గిఫ్టులు ఇచ్చి, అమ్మా మమ్మల్ని కనికరించు అన్నటువంటి నాయకులు ఇవాళ టీడీపీలో కూడా 5-6 మిగిలే ఉన్నారు. ఆమె ప్రాపకం ద్వారా ఎన్టీఆర్ని మెప్పించాలన్నటువంటి ప్రయత్నం. కానీ జరిగిందేంటి? ఒక అద్భుతమైనటువంటి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఎన్టీఆర్ చివరిలో తీసుకున్నటువంటి ఒకే నిర్ణయంతో ఆయన పదవీచ్యుతుడు అవ్వాల్సి వచ్చింది. అలాగే పార్టీలో వ్యతిరేకతను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆఫ్కోర్స్ కొంతమంది దీన్ని వెన్నుపోటు అనొచ్చేమో, కానీ బట్ ఎన్టీఆర్ యొక్క మొత్తం చివరి జీవిత విధానం చూసినప్పుడు ఒక తప్పు నిర్ణయం మొత్తం ఆయన్ని కూల్చేసింది కదా. ప్రధానమంత్రి కావాల్సిన వాళ్ళు కాటికి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ కూడా అంతే. ఒక కక్షతో కూడినటువంటి రాజకీయం ఏదైతే ఉన్నదో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎవరి మీదైతే కోడెల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళ మీద అప్లై చేశారో, అవమాన భారం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారకులు ఎవరు? ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 100% ఆ రోజున్నటువంటి అధిష్టానం ఏదైతే ఉన్నదో కక్షతో కూడినటువంటిది. అలాగే ఇవాళ కక్షతో కూడింది చేయమని ఎవరు చెప్పట్లా. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకొని ఎప్పటికప్పుడు ఉద్రేకపూరితమైనటువంటి రాజకీయాల్ని అణిచేయటంలో నేను ధర్మరాజనో, లేదా నేను ఒక సిస్టంలో ఉన్నాననో, లేదా ప్రజాస్వామ్యం అన్నటువంటి మనకి మనమే ఒక ముసుగేసేసి, మనకి మనమే ఒక తెర కట్టేసుకొని, ఒక గోడ కట్టేసుకొని చెయ్యవలసినవి చెయ్యవలసిన టైంలో చెయ్యకపోతే అది పెద్ద నేరం అవుతుంది, ప్రజలకు అది పెద్ద నష్టమవుతుంది. ఎనీహౌ, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు, వస్తున్నటువంటి వాస్తవాలు,
గత ప్రభుత్వమా లేకపోతే ఇప్పుడున్నటువంటి నాయకుల ఎవరి మీదైనా ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండాలి అన్నది నిర్వివాదాంశం. అందుకే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఫర్నిచర్ అట్టిపెట్టుకొని తిప్పి ఇవ్వకపోతే మంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతున్నా. ఏం చేయగలరు అని గుర్తు చేస్తున్నా. ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నా. దానికోసం వేచి చూడాలి అన్నటువంటి పరిస్థితిలో జనం లేరు కాబట్టి ఎప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకోవడంలో చేతులు ముడుచుకుంటే మాత్రం ఇది మంచి ప్రభుత్వం కాదు, అసమర్థ ప్రభుత్వం అన్నటువంటి బాధ మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి కలుగుతుందన్నటువంటి వాస్తవాన్ని గ్రహించమంటున్నా. ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.